ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ సినిమా. నా పేరు సంతోష్. ఈరోజు సండే మూవీ అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 1 ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు మనం ఈ వారం రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్లు, టీజర్లు, అలాగే సాంగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ ఇందులో చూసుకుంటే కల్కి ట్రైలర్ జూన్ 10న రిలీజ్ అయింది. ఇది మీకు తెలుసు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి నాగశ్విని గారు, అలాగే మ్యూజిక్ వచ్చేసి సంతోష్ నారాయణ్. నా వరకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మనకి మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ రెండు కలిసి మీకు తెలిసింది. అలాగే ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ కూడా మనకి అశ్విని దత్ గారు మనకి అమరావతిలో చేయాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా నుంచి ఇంకో అప్డేట్ కూడా ఉంది ఫ్రెండ్స్. నిన్న మనకి చూస్తే మనకి భైరవ యాండమ్ అని చెప్పేసి ఒక ప్రమోషనల్ సాంగ్ అనేది ప్రోమో రిలీజ్ చేశారు. అది ఇవాళ నైట్ 8 గంటలకి మనకి ఫుల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తారు. మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రోమో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రమోషనల్ సాంగ్ ఈరోజు ఫుల్ వీడియో సాంగ్ వస్తుంది, మీరు తప్పకుండా చూడాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప టీజర్ అనేది మనకి మొన్న 14వ తారీఖున రిలీజ్ అయింది. ఈ టీజర్ అయితే నాకు కొంతవరకు నచ్చలేదు పెద్ద, ఎందుకంటే యాక్చువల్గా చెప్పలేక పూర్తిగా నచ్చలేదు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కానీ తర్వాత అక్కడ కనిపించే ఎన్విరాన్మెంట్లో జరిగే కథ కానీ చిన్న కన్ఫ్యూజింగ్ ఉంది. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చూపించారు. అలాగే మనకి స్టార్స్ అవన్నీ ఎక్కువ రివీల్ చేయలేదు. మనకి గ్లిమ్స్గా రిలీజ్ చేశారు. మన ప్రభాస్ను కూడా ఒక చిన్న గ్లిమ్స్గా రిలీజ్ చేశారు. ఇక్కడ నాకు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, మన అక్షయ్ కుమార్ని శివుడి కింద చూపించారు. అలాగే ప్రభాస్ను కూడా చిన్న గ్లిమ్స్లో ఆ నామాలు ఎట్టుకుని ఉన్నారు. మరి ఎద్దులో ఏంటనేది చిన్న కన్ఫ్యూజన్ నాకు అనేది. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ రాయింది, నేను తెలుసుకుంటాను. అలాగే నెక్స్ట్ నిన్న 15వ తారీఖున మనకి సరిపోదా శనివారం నుంచి నానిగారి మూవీ నుంచి మనకి గరం గరం లిరిక్ సాంగ్ అనేది ఫుల్ వీడియో సాంగ్ అనేది మనకి రిలీజ్ అయింది. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ముగ్గురు కలిపి పాడిన సాంగ్ అంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు వినండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మనకి క్లైమాక్స్ షూటింగ్ చివరి దశలో ఉంది. అది వచ్చేసి మనకి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సార్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కీ అప్డేట్స్లోకి వస్తే దేవరా మూవీ నుంచి మనకి 3 అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఒకటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ గోవా షెడ్యూల్ అనేది పూర్తి చేసుకుని మన టీం అంతా మనకి థాయిలాండ్ వెళ్తున్నారు. అక్కడ ఎన్టీఆర్ జహానీ మధ్యన రొమాంటిక్ సాంగ్ అనేది షూట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ అనేది 4 days ఉంటుంది. అక్కడ ఈ సాంగ్ అనేది మనకి థాయిలాండ్లో ఉన్న ఎక్స్క్లూజివ్ లొకేషన్స్లో అనేది షూట్ చేస్తారు. మ్యాక్సిమం 3వ అప్డేట్ వచ్చేసి ఈ టీమ్ ప్లాన్ చేస్తున్నారు మనకి ఏంటంటే ఈ జూలైలో కంప్లీట్ చేసేద్దామని. ఎందుకంటే మనకి తెలుసు ఓజీ సినిమా పోస్ట్ పోన్ అయింది. అలాగే ఆ ప్లేస్లో మనకి దేవరా వస్తున్నట్టు పోస్టర్ కూడా మీకు రిలీజ్ చేశారు. మీ స్క్రీన్ మీద చూస్తే మీకు కనిపిస్తుంది. దేవరా నుంచి అయితే ఇది అప్డేట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన రవితేజ గారి 75వ మూవీ ఫిల్మ్ లాంచ్ అయింది మొన్న. మనకి ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి శ్రీ విష్ణుడి సామాజ్ వర్గనామ సినిమా రైటర్ ఫ్రెండ్స్. అతను ఈ సినిమాకి డెబ్యూట్ డైరెక్టర్గా పరిచయం అవ్వబోతున్నారు. ఈ సినిమా కూడా అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటారని చెప్తున్నారు. ఈ సినిమాలో మెయిన్లీ ఫీమేల్ లీడ్లో వచ్చేసి మనకి శ్రీలీల గారు. ఆఫ్టర్ ధమాకా తర్వాత మళ్ళీ రవితేజ సార్తో చేసిన 2వ సినిమా ఇది. అలాగే ఇంకో సినిమా మీకు తెలిసినట్టుంటే హరీష్ శంకర్ ఇది మిస్టర్ బచ్చన్ అని చెప్పేసి ఓ సినిమా చేస్తున్నారు. అది మనకి నిన్న అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే షో రీల్ అని చెప్పేసి వితౌట్ డైలాగ్, అంటే ఒక గ్లిమ్స్ లాంటి ఇంచుమించు నాకు తెలిసినంత వరకు అది మీకు రేపు 17వ తారీఖున 4-5 గంటలకి మనకి రిలీజ్ అవుతుంది. అది చూద్దాం. అది షో రీల్ అనేది మనకి గ్లిమ్స్ ఎలా ఉంటుందనేది మనకి రేపు సాయంత్రం 4-5 రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి నిన్న మన శ్రీలీల గారి బర్త్డే, అన్న సందర్భంగా మనకి రాబిన్ హుడ్ అని నితిన్ గారి మూవీ, ఈ సినిమా వచ్చేసి మనకి డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం. ఆ సినిమా నుంచి మనకి ఇంట్రడ్యూస్ గేమ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మన శ్రీలీల పేరు నీరా వాసుదేవ్ అని చెప్పి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే బాగుంది, అంటే ఒక డబ్బున్న అమ్మాయి లాగా ఉంది ఈ సినిమాలో. తను చూడాలి ఎలా ఉండబోతుందని సినిమాని.
అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి స్వాగ్ మూవీ నుంచి రేజర్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ ప్రైడ్ ఆఫ్ మేల్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వేస్తుంది చూశారు కదా. ఈ ఫోటోలో మన శ్రీ విష్ణు గారు ఎంత డిఫరెంట్ లుక్ ఉన్నాడు, ఓల్డ్ లుక్లో. ప్లస్ ఈ సినిమాలో ఈయన ఎస్ఐ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా చేస్తున్నారు. మరి చూడాలి, ఇంకా ముందు వచ్చే గ్లిమ్స్ టేజర్స్లో ఇంకా మనకి తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడెప్పుడు ఏదో చూస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ కూడా అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రజెంట్ అయితే ఇది రాజమండ్రి దగ్గర బొబ్బలంకలో షూటింగ్ జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి పుష్ప షూటింగ్ నుంచి అప్డేట్ కూడా వచ్చింది. పుష్ప షూటింగ్ వచ్చేసి మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో 2 యూనిట్స్ అండ్ మారేడుమల్లిలో 1 యూనిట్ వర్క్ చేస్తున్నారు టీం అందరూ కలిసి. అలాగే మరి ఈ టీం అందరూ కలిసి మ్యాక్సిమం జూలై ఎండింగ్ కల్లా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అది ఈ సినిమా పుష్ప అనేది పుష్ప 2 ద రూల్ అనేది మనకి ఆగస్ట్ 15 రావట్లేదు, పోస్ట్పోన్ అవుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే షూటింగ్ అనేది ఇంకా ఒక 1 మంత్ బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది. అంటే షూటింగ్ అనేది వేగంగా జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీలో 2 యూనిట్స్, అలాగే మారేడుమల్లిలో 1 యూనిట్ పనిచేస్తున్నారు వేగంగానే. కానీ ఎందుకో పోస్ట్పోన్ అవుతుంది అని అనిపిస్తుంది. ఈ సినిమా ప్లేస్లో నాకు తెలిసి ఎంతకు ఆల్రెడీ టీము అనౌన్స్ చేశారు. రామ్ గోట్ని డబుల్ స్మార్ట్ అది పోస్టర్ రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15 మనం రాబోతున్నాం అని చెప్పేసి. మరి దీన్ని బట్టి నాకు తెలిసినంతవరకు ఇది పుష్ప కూడా పోస్ట్పోన్ అవుతుందేమో నా అభిప్రాయం. మరి మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్ అని నేను తెలుసుకుంటాను. అలాగే రామ్ పోతినేని గారి ఇంకో సినిమా కూడా ఉంది. ఇంకో 2 సినిమాలు చేస్తున్నారు మొత్తం. అందులో రెండింటిలో ఒకటి వచ్చేసి మనకి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ పి మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తున్నారు. అది అనేది మనకి ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే మనకి ఎవరు ఫీమేల్ లీడ్ ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండోది వచ్చేసి మనకి హరీష్ శంకర్తో చేయబోతున్నారు. దానికి అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా సరిపోటర్ శనివారం అనేది మీకు ఆల్రెడీ చెప్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ సండే అయితే అప్డేట్స్ ఇలాగే ఇవి ఉన్నాయి. మరి నేను చెప్పిన అప్డేట్స్ అయినా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో. అప్పుడే మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. మరి ప్రతి సండే 7:30కి మీరు తప్పకుండా నా ఛానల్లో చూస్తే ఒక వీడియో అనేది ఉంటుంది. ఒకవేళ ఆ రోజు వీడియో రాకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, అది కూడా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎండ్ దిస్ వీడియో. మిస్టర్ సంతోష్ ఫ్రమ్ ఐ లవ్ సినిమా.